సారోళ్ళు వీళ్ళందరూ మీకు చైతన్యం కలిగించడానికి వచ్చినారు. నాకు చైతన్యం ఉంది కాబట్టి వచ్చిన. చైతన్యం ఎట్లా వస్తుంది అనే దాని మీద మనకు మనమే ఎక్స్పీరియన్స్ కావాలా. మనమందరూ ఒక హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది అంటే పొలోమని పోతారు. సరే అక్కడ కూడా ఏదో చెత్త పెడతారు, తింటామో వస్తాం. ఈ ప్లేస్లో మంచిగా 20 మంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, ఏ పేరేదన్నా కానీ వదిలేంటారా నాయన, అది నేచురల్ ఫార్మింగ్, అది వద్దు, పేడలు వేసి గొర్రెల మందలు పెట్టి ఏది అసలు ఏమి చేయకుండా ఏదో మన్ని అక్కడ ట్రైబల్స్ అట్లా ఎదజల్లుతారంట. వరి 4 బస్తాలు పండుతుందంట. అది తిని డాక్టర్ హనీఫ్ అనే ఆయనకి రంపచోడవరంలో భద్రాచలంలో షుగర్ పోయింది. ఆ డాక్టర్ ఆయన వచ్చాడు మదనపల్లి. అంటే వరిని తిని కూడా షుగర్ పోగొట్టుకునేంత శక్తి భూమికి ఉందా. ఇప్పుడు సార్ వాళ్ళు మాట్లాడుతూ ఉండే, విజయ్ కుమార్ సార్ మాట్లాడేదంతా ఇంక 20 ఏళ్ళ తర్వాత ప్రపంచమంతా మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రపంచమంతా యూరియాలు డిఏపీలు వేసి డ్యామేజ్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మీరు అందరూ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మహిళలు పర్టికులర్గా 6, 7, 8 ఇక్కడ ఉండే వాళ్ళకి 10 ఉంటుందేమో. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో తింటారు కాబట్టి అనుకుంటా ఉండా, ఏమో తెలియదు. ఇప్పుడు మనమందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తామని ఎగిరిగిరి పడుతున్నాం కదా. నేను దాదాపు పాలేకర్ మీటింగ్ 2009, 10 పోయినా. 14 ఏళ్ళ నుంచి అన్నీ మానేసిన. గొర్రెలు లోడ్ 14,000 లోడ్ లారీ లోడ్ తెప్పి చేస్తాము. సన్ఫ్లవర్ పైన తీసి దానంతా అట్లే డిస్కవరేజ్ కొడతాము. టెస్ట్ చేస్తే 0.4 ఉంది. ఆఫ్రికాకు పోయినా, తిరుగుతాడు అక్కడ వ్యవసాయం చేద్దామని, యుగాండా అనే దేశంలో. టెస్ట్ చేస్తే 3.2, 3.2, మనకి 0.4. ఎట్లా వస్తుంది హెల్త్ సాయిల్ లేకుండా? నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తామనుకుంటారు. కెమికల్స్ కంటే బెటర్ అంతే. దాన్ని 1కో 2కో తేవాలంటే ఏం చేయాలనేది మీద ప్రపంచం మాట్లాడాలి. అది దాని మీద ఇప్పుడు బయోచార్ అనే దాని మీద ఎక్కువ మాట్లాడుతాం సార్. బయోచారు, యాక్టివేటెడ్ చార్కోలు, అంటే సూక్ష్మజీవులకి ఇండ్లు కట్టేట్లుగా ఏముండాలా అనే దాని మీద ఇప్పుడు అందరూ పనిచేస్తున్నారు. ఆ సాయిల్ భూమి హెల్త్ బాగా ఉందే, దాంట్లో వచ్చిన ఆహారము శక్తి ఉండదు. ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ చేస్తే కొంచెం బెటర్ అంతే, కానీ ఇంకా సాయిల్ చాలా భోజనం పెట్టాలి. అది టెస్ట్ చేస్తే మాకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. 1200 అంతే ఆ టెస్టింగ్ కిట్. 20 శాంపిల్స్ టెస్ట్ చేయొచ్చు. ఎవరైనా చేసుకో, సింపుల్. అది ఫస్ట్ తీసుకొచ్చి మేడం తీసుకొచ్చి అందరు సాయిల్స్ టెస్ట్ చేసి రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చేయండి. రాత్రి నిద్రపోకూడదు ఎవరు. ఎందుకంటే ప్రజలకి ఇచ్చే ఆస్తి, మన పిల్లలకి ఇచ్చే ఆస్తి గోల్డ్, ఇది ఇల్లు కట్టాం, ఇది కట్టాం అంటాడు. మరి ఏమి భూమి, ఏమి నదులు ఎట్లా కలుషితం చేసే, ఏమి గాలి, చాలా ఇంపార్టెంట్ కదా అది. నేను గత 10 ఏళ్ళుగా ఈ రాగులు, జొన్నలు ఎక్కువ తిని ఆరోగ్యంగా ఉన్నాను. సరే కూరలు, సామలు అవి తింటా ఉన్నాను. నా హిమోగ్లోబిన్, నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తిని నేను 15.2 ఉంది. నాకే ఆశ్చర్యం. ఓన్లీ రాగులే. పొద్దున లేస్తాను రాగి జావా. నేను పొద్దున 3 గంటలకు తినా ట్రైను, కృష్ణానదిలో ఈత కొట్టినా, మంచిగా పెద్దది 3 రాగి రొట్టెలు తిన్నా. ఇంకా 2 రోజులు ఏదో రైస్ తిన్నా నడుస్తుంది. ఇంత అద్భుతంగా మనం మన ఆహారము, మన గాలి, నీళ్ళని మార్చుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా రైతులు ఇప్పుడు కూడా పొలంలో దిగుతూ ఉంటారు, మందులు కొడుతూ ఉంటారు, భయంకరమైన కెమికల్ స్ప్రే, అది వేరే సంగతి. మీరన్నా ఇప్పుడు దేశీ విత్తనాలతో మీరు ఒక 1/2 ఎకరంలో మీ కూరగాయలు, 4 జామ చెట్లు, 4 వంగ చెట్లు, కూరగాయలన్నీ వేసుకొని ఇంటికి పోయేటప్పుడు సాయంత్రం అయ్యేటప్పటికి మునగ చెట్లు, బొప్పాయి చెట్లు, జామకాయలు, అల్లనేటికాయలు, సీతాఫలం ఏవో తీసుకెళ్ళి ఇంటికి పోయి మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులు మంచి ఫుడ్ పెట్టండి రా నాయన. ఎంతసేపు 20 స్ప్రేలు కొట్టేసి 20 బస్తాలు 30 బస్తాలు మిర్చి పండించేసి మీరు కొట్టే మిర్చి మందుల్లో 90% మీ ఊళ్ళోనే ఉంటుంది. 8% విజయవాడ పోయేది. మీదంతా మీ ఊళ్ళోనే టెస్ట్ చేసుకొని ఉంటుంది. బోర్లోకి పోయి, నీళ్ళలోకి పోయి, ఆవులు గడ్డిలోకి పోయి, తల్లి పాలలోకి పోయి, పళ్ళుల్లో క్యాన్సర్ ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు చాలా డేంజర్. ఇప్పుడు మేడం చెప్పినట్లు అందరూ పరిగెత్తి మీ ఊరికి రావాలంటే ఫస్ట్ మీరు తిని మీరు బాగుండాలి. జనాలు ఏమంటే ఏదో ప్రపంచాన్ని మార్చేయాలని చెప్పేసి అని మేము చేసి అది పెట్టి ఇది పెట్టి 10 ఎకరాలు వేస్తారు. ఆ కషాయాలు చేయలేక వస్తాం. మీరు ఫస్ట్ 1/2 ఎకరమో 1/2 ఎకరం వేసి మీరు చేయండి. మీరు ఆ రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అవన్నీ చూడండి. మీరు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరూ రోజు చూడాలి. మొక్కలు పోయి ఈరోజు స్ప్రే చేసాము, రాత్రి వర్షం పడింది, రేపు మళ్ళా కొట్టాలి. ఆటం బాంబు వేస్తే చెర్నోబిల్లో 20 ఏళ్ళు గడ్డి కూడా ఉండదు అక్కడ.
ఇప్పుడు మందులు కొడితే నువ్వు ఎక్కడికి సినిమాలు తిరుక్కున్నా విజయవాడ పోయినా పర్వాలేదు. ప్రకృతి వ్యవసాయం చేసేవాడు రోజు ఒకరు చేయాలి చట్నీ. యాక్చువల్గా మనం కొట్టే మందులతో డాక్టర్ చోహాన్ క్యూర్ అని వచ్చాడు సౌత్ కొరియా నుంచి. ఆయన ఒక ఫోటో చూపించాడు ఆ పీపీబీలో. ఒక స్ప్రే చేస్తే మనం కింద పడితే మోటార్ సైకిల్లో మొత్తం డ్యామేజ్ అవుతుంది స్కిన్, అట్లా ఏడుస్తూ ఉంటుంది చెట్టు, కానీ అది మనకి వినపడదు. రేపు మళ్ళా కొడతాము, టమాటో రేట్ 1000 దాటిన బాక్స్ ఉతికి వారేస్తాము. అందుకే రేట్లు ఎక్కువ ఉంటే అస్సలు తినకూడదు. రోడ్డు మీద వారేసింటారే గుమ్మడికాయ సొరకాయ అది తీసుకోవాలి. రేట్ ఎక్కువ ఉంటే కోటీశ్వరులు తిని వాళ్ళకు ఇన్సూరెన్సులు పాలసీలు ఉంటాయి, వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళకి హాస్పిటల్ ఉన్నాయి. సామాన్యులు మీరు మంచిగా మీ ఆకుకూరలు మీరు పండించుకోవాలా, భూమికి భోజనం పెట్టాలని చూడాలి. పాలేకర్ విధానం మీరు అందరూ అటెండ్ అయింటారు, పెద్ద పెద్ద మీటింగ్లు చేశారు కదా. దాని దృష్టి ఏమంటే కార్బన్ నైట్రోజన్ రేషియో మెయింటైన్ చేయాలంటే జనుము జీలగా వేయాలా, 20 టన్నుల బయోమాసును భూమికి ఇవ్వాలా. దాంట్లో ఉండే ఎక్స్ట్రా కార్బన్కి మళ్ళా మనము ద్విదళ ధాన్యాలు వేయాలి, పెసులు మినుము అలసందలు ఏదో ఒకటి మినుములు వేసి ఆ కార్బన్కి నైట్రోజన్ మళ్ళీ ఇస్తూ ఉంటే 6 నెలల టైంలో, ఇది 3 నెలలు మళ్ళీ 3 నెలలు, అప్పుడు మీ భూమికి ఒక 0.2% పెరుగుతుంది. అట్లా కంటిన్యూగా చేస్తే ఒక 3-4 ఏళ్ల తర్వాత 1కి రీచ్ అయిందంటే మీరు చాలా అదృష్టవంతులని అర్థం. అప్పుడు మీరు దాంట్లో పండించిన కూరగాయలు కానీ ఏదైనా కానీ అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు అట్లాంటివి తెచ్చుకునే సోర్స్ లేక ఎంత డబ్బులైనా ఇచ్చిన రెడీగా ఉండాలి. అదే చెప్తా ఉండేది, ఇక్కడ ప్రైమరీ ప్రాసెసింగ్ వచ్చేస్తే ఈ ఊరికి పోతే కూరగాయలు ఆ కంప్లీట్ బాక్స్ అనేది కూరగాయలు ఒక 4 రైతులు పండిస్తారు, ఒక ఆయన కొన్ని పండిస్తారు. ధాన్యం, మిల్లెట్ ప్రాసెసింగ్, పప్పు ధాన్యాలు ఇవన్నీ ఉంటే ఇక్కడికి వస్తే అన్నీ దొరుకుతాయి, ఇక్కడ ఈ సెంటర్కి వస్తే అనే ఉద్దేశం ఉంటే అందరూ వస్తారు. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా రోజు 10 కార్లు వస్తామండి, వచ్చిపోతూ ఉంటారు. అక్కడ అన్నీ ఓపెన్గా ఉంటాయి, అన్నీ చూడవచ్చు, అన్నీ చేస్తారు. ఈ విధానాలు పోతే ఆ గ్యాప్ అని చూసారా, మనం 10 రూపాయలు టమాటోకి అమ్మితే జూబిలీస్ పోయేటప్పటికి అది 40 రూపాయలు అవుతాం. ఆ 40 రూపాయలు నుంచి కొనుక్కుంటాను రెడీగా ఉంటారు. మీరు దాన్ని పద్ధతిగా చేసి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేట్లుగా పూర్తిగా దాని మీద ఉండాలి. ముందు రైతులు, నేను కాదు కానీ మా నాయన కూడా కాదు కానీ మా తాత వాళ్ళందరూ పొద్దున్నే 4 గంటలు లేచిపోయేవాళ్ళు, పొలంలోనే ఉండేవాళ్ళు. మరి అప్పుడేంటి, మొక్కలు మాట్లాడతాయి ఏం జరుగుతుంది ఏమి. ఇప్పుడు మనము ఎప్పుడో కానీ పోం కదా, ప్రకృతి వ్యవసాయదారులు కూడా ఎప్పుడో పండగలకి దీనికి లీవ్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రతిరోజు పండగ, తిరణాలు, ఇవి చావులు, తద్దినాలు, చాలా బిజీ అన్నమాట. అందరూ పొలంకి పోయి మొక్కలతో మాట్లాడే దానికి టైం సరిపోవట్లేదు. దానికోసం ఈ సమస్యలన్నీ వచ్చినాయి. ఎన్ని మీటింగులు పెట్టినా మీరు 10 సెంట్లలో ఈ రోజు నుంచి మొదలుపెట్టి దాంట్లో కెమికల్స్ వేయకుండా పండించుకునేది ఈ రోజు రేపటి నుంచి మొదలు పెట్టాలి. మీరు తినాలి ఫస్ట్. ఆ శ్రమ ఏదో జీవామృతము, బ్రహ్మాస్త్రము, అగ్నిస్త్రము, దశపర్ణి కషాయాలు అన్నీ రెడీ చేసి పెట్టుకొని యుద్ధానికి పోయినప్పుడు అట్లన్నట్లు స్ప్రే చేయాలా, మళ్ళీ మార్చాలి, మళ్ళీ పని చేయాలి, మళ్ళీ కొట్టాలా. ముఖ్యంగా ఏ సీజన్కు ఏ కూరగాయ వెళ్ళాలి అది చూసుకోండి. అని వేసి చలికాలం బెండకాయి, వర్షాకాలంలో ఇంకోటి, అట్లా కాకుండా ఏ సీజన్కి ఏవి పండుతాయో అవే వేస్తే మన సీజన్ ఫస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఈ తెక్కబుడి నుంచి వచ్చిందంటే ఏ టైంలో ఏదైనా దొరుకుతుంది అనేటివి అన్నీ వచ్చేసి మార్కెట్లో ఎప్పుడు పుచ్చకాయలు, ఎప్పుడు మామిడి పళ్ళు, ఎప్పుడు వచ్చేసినాయి. అవి ఏ సీజన్లో బండి తినమని అవి తినేది మనకు 100 సంవత్సరాల నుంచి అలవాటు. నేచర్ కూడా అట్లే ఇస్తుంది. మనము గట్టి టమాటా చేసి 4 రోజులు ఏం కాదంటే అది చెప్తాను అర్థం. మీకు నాటు విత్తనాలు తెచ్చుకొని వేసుకొని మీ కుటుంబ సభ్యులు మీరు తినండి. మీరు కూడా స్ప్రే చేసి మీరు తీసుకుని కూరగాయలు మీ ఇంటికి పెడితే మీ కుటుంబాన్ని ఏం ప్రేమించినట్లు. చాలా ఇంపార్టెంట్ అది. ఈ ప్రాసెస్లో మీరు పావు ఎకరంలో చేసిన దానికి మీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు మీరు మీ పక్క రైతులకు కానీ మీ బంధువులకు కానీ మంచి ఆహార పదార్థాలు ఇచ్చేదే కాకుండా వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయడానికి మీకు ఆస్కారం ఉంటుంది. ఒకసారి ఇమ్మీడియట్గా స్ప్రే చేసి మాకేం ఫెయిల్ అయిపోయింది అని చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకైంది, హిమోగ్లోబిన్ 6 ఉండే మనుషులు పైకి లేస్తే కింద పడతారు. పిల్లలు చూడండి, జరగడమని అంటానే 10 మంది పడిపోతారు, జయహే అంటారే సగం మంది పడిపోయింటారు. ఎండ తగలకూడదు అయిపోయింది కదా. మరి సాయిల్ భూమి 0.3 ఉంటే హ్యూమస్ దాంట్లో ఆర్గానిక్ కార్బన్ ఎట్లా దాన్ని ఇంప్రూవ్ చేయాలా, వేరే మార్గమే లేదు. దానికి బయోచార్ అని, జనుము జీలగా, గొర్రెల మందలు పెట్టడము, పెంటపోగులు తోలడము, ఇవన్నీ చేస్తేనే ఇంప్రూవ్ అవుతుంది.
అది చేసినాక పండించిన ఆరోగ్యకరమైన ఆహారం తింటే ఆటోమేటిక్గా హెల్త్ వస్తుంది. మాకు హెల్త్ ఎట్లా వస్తుందని చాలామందికి ఏమీ మంచి ఆహారము మినిమం తిన్నా కానీ ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ఈ సజ్జలు జొన్నలు వీటన్నిటికీ చాలా గౌరవం ఉండింది 30 ఏళ్ల ముందర వరకు. ఇప్పుడు జొన్న రొట్టెలు తినాలంటే ఎవరో పనులు తినేది, రాగి ముద్ద అంటే ఎవరో తినేది అని చీప్ చేసేసారు. బిర్యానీలు తిని చాలా గొప్ప అనుకునే విషయం వచ్చి అందరూ ఇప్పుడు జబ్బులు మానేమన్నారు. జొన్న రొట్టెలు చేసే ఒక అద్భుతమైన పద్ధతి రీసెంట్గా మేము బీదర్కి పోయినాం. అక్కడ ఒక సెంటర్ వస్తుంది, ఇట్లా సెంటర్. అక్కడ మేము వచ్చినామని చూసి ఆమె మొదలుపెట్టింది టప 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 అని శబ్దం వస్తుంది. 10 రొట్టెలు రెడీ అరగంటలో. రాగి ముద్ద ఎట్లా చేయాలంట, రాగి పిండి నీళ్ళ కొంచెం మిల్లెట్స్ ఏదో వేసి నీళ్ళు ఎక్కువ పోసి రాగి పిండి వేస్తే అంతే ముద్ద చేసేసి దానికి ఎట్లా చేయాలా అని పెద్ద సమస్య. చాలామంది ఇవి తింటే ఆరోగ్యం వస్తుందని ఇంటికి తీసుకెళ్ళి కొర్రలు సామాన్లన్నీ కొనుక్కొని పెడతారు. ఇంట్లో వండరంట. వాళ్ళు మా ఫోన్ చేస్తారు, మా ఆవిడ చేయడం చేస్తారు, మీరు చెప్పు అని. ఒరేనైనా 7 అడుగులు నడిచి అగ్నిసాక్షిగా 3 ముళ్ళు వేసి నీ మాట నా మాట ఎందుకు తింటుంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే తనతాను ప్రసాద్ వీడియో చూస్తే అంట. వాళ్ళకి ఏమి ఎక్స్పీరియన్సు, ఒక వారం తిన్నాం. ఈ ఆరోగ్యమైన పెన్నాన్ని పడుకోవడము, పొద్దున్నే లేయడము, కొంచెం వాకింగ్, భూమిలో శ్రమ పడే వాళ్ళకి అవసరం లే, ఖాళీగా ఉండేవాళ్ళకి పొద్దున్నే ఒక గంట సేపు వాకింగ్ ఇవన్నీ చేసి అరే ఆరోగ్యం బాగుంది, షుగర్ తగ్గింది, బీపీ తగ్గినట్టుంది, ఎనర్జెటిక్గా ఉంది, బాగా హుషారుగా ఉన్నాము అనే ఎక్స్పీరియన్స్ పొందితే మళ్ళీ ఎవరు చెప్పే పనిలే. సో డెఫినెట్గా దేశీ రైస్ తినండి, కానీ అది కూడా రోజుకు ఒకసారే, అది సాయంత్రం. పొద్దున్నే అందరూ రాగి ముద్ద కానీ, జొన్న రొట్టెలు కానీ, సజ్జలు కానీ, సద్దపిండితో ఇడ్లీలు కానీ, దోశలు, పొంగలి, బిసిబెడబాత్ అన్నీ ఏవైనా కానీ మిల్లెట్స్తో చేసుకోవాలి. మిల్లెట్స్ అంటే కొర్రల సాములు ఆరికలు కాకుండా జొన్నలు, రాగులు, సద్దలు కూడా మిల్లెట్సే. వాటితో టేస్టీగా చేసుకునే విధానాలు ఓఎమ్మ యూట్యూబ్లో ఇన్ని 100,000 ఉన్నాయి. మీరు ఆశగా ఇంట్లో చేస్తారని ఎదురు చూడకుండా మీరు రాగి ముద్ద చేసేది, జొన్న రొట్టెలు చేసేది ఇవి మీరు కూడా నేర్చుకోండి, మొగళ్ళు కూడా నేర్చుకోండి. చేసి వాళ్ళకి పెట్టండి ఓ రోజు, మళ్ళీ వాళ్ళే చేస్తారు. ఎవరో నేర్చుకోవాలి కదా. చాలామంది ఆశగా చూస్తూ ఉంటారు, అట్లా కుదరదు. మీరు అందరూ కలిసి మీటింగ్కి వచ్చింటే మీ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ మీ భార్యలో పిలుచుకొచ్చింటే జరిగేది. మీరు మాత్రం వచ్చారు వెళ్ళిపోతారు. వాళ్ళకేంటి నువ్వు మీటింగ్లు పోతావు అయ్యేది లేదు అని నెగిటివ్గానే ఉంటుంది. సో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ దీన్ని కూరుకుంటేనే భూమి బాగుపడుతుంది ఫస్ట్, మళ్ళీ మీ ఆరోగ్యం బాగుపడుతుంది, హాస్పిటల్ ఖర్చులు తగ్గిపోతాయి. అసిడిటీలు అల్సర్లతో చాలా బాధపడినాను నేను. ఓన్లీ రాగి తాగుతారు, అసిడిటీ పోయింది. ఇక్కడ ఎవరో కూడా పొద్దున చెప్పినారు కదా బెల్లమే తిన్నాను అని ఎవరో ఒకరు లేచి చెప్పినారు, మీరే కదా, ఓన్లీ బెల్లం తిన్నాడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోయిందంట. అరే మరి బెల్లంతో గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోతే ఇన్ని మందులు గ్యాస్ట్రిక్ ట్రబుల్ పొట్టలు పోసి కుట్లేసుకొని అక్కడ హైదరాబాదులో మీ జిల్లా వాళ్ళందరూ ఫుల్ అక్కడ బాగా ఆవకాయలు గివకాయలు మెక్కి తెల్ల బియ్యం వేసుకొని తొక్కి అంటే మొత్తం అందరూ ఈ గోదావరి జిల్లా వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. మరి మంచి ఆహార విధానం, జీవన విధానాలను పక్కన పెట్టేసి ఇంకా కూడా మనము పొలం తొక్కుతాను రైతులుగానే ఉన్నాం కదా. ఈ విధానాల్లో ఈ పండించుకొని తిని ఆరోగ్యంగా ఉండేదానికి చాలా స్కోప్ ఉంది. ఇంకా కూడా మనకి అమెరికాలో ఆ స్కోప్ లేదు. వాళ్ళకి మొక్కజొన్న, సోయాబీన్స్, గోధుమ ఈ 3 లేకపోతే వాళ్ళ ఫుడ్డే లేదు. మనం ఎన్ని మాట్లాడుకుంటాను ఇప్పుడు కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా పండించుకుంటాము, ఇంకా తినే స్కోప్ ఉంది, చేసేవాళ్ళు ఉన్నారు, చేసే విధానాలు కూడా ఇంకా ఉన్నాయి. మనం అమెరికాను ఫాలో అవ్వాలనుకుంటాను. వాళ్ళు ఇప్పుడు అంబలి, ఈరోజు మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి పొద్దున్నే అంబలి తాగడము, రొట్టెలు తినడం, ఫ్రెష్గా చేసుకొని ఇండియన్ బ్రెడ్ అంటారు చపాతీని, ఇండియన్ బ్రెడ్. వాళ్ళ బ్రెడ్లో ఈస్ట్లు చెత్త గిత్త అంత బేకింగ్ పౌడర్లు అన్నీ వేస్తారు. మనం చపాతీ ఫ్రెష్గా చేస్తాం. ఆ చపాతీ కూడా గోధుమలు తగ్గించి జొన్న రొట్టెలు తింటే ఎక్సలెంట్. మీరు ఏమైనా మొదలు పెట్టండి జొన్న రొట్టె ఎలా చేయాలని, ట్రైనింగ్ పోండి. తెలంగాణకి ఎక్కడికన్నా కర్నూలుకో గిన్నెలకో పోయి జొన్న రొట్టె అటు చేయాలి నేర్చుకోండి, రండి. దానికోసమే పోండి. చాలా కష్టపడుతూ ఉంటారు వేరే పనులన్నీ చేసి. ఇంట్లో మీరు రైస్ తగ్గించి మిల్లెట్స్ మొదలు పెడితే ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. Like and subscribe Eagle Media Works.